హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒప్పో వాళ్ళకి ఆఫ్లైన్ మార్కెట్లో బాగా సెల్లింగ్ ఉన్న సిరీస్ ఏ సిరీస్, దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోను. ఇది ఆన్ పేపర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒప్పో A78 మొబైల్. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో షేర్ చేస్తాను. ఆన్ పేపర్ మాత్రం దీంట్లో ప్రతి ఫీచర్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, 90Hz రిఫ్రెష్ రేటు, అలాగే 67 వాట్స్ ఛార్జరు, ఇలాంటివన్నీ ఫీచర్స్ ఈ ఫోన్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో మన దగ్గర ఉంది 8GB 128GB వేరియంట్. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది సన్ రైజ్ బ్లూ అనే కలరు, అలాగే ఒక TPU కేస్ ఉంటుంది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే మీకు ఒక 67 వాట్స్ ఛార్జరు, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే ఉంటాయి. ఫోన్ కూడా చాలా చుట్టానికి చాలా కాంపాక్ట్గా ఉంటుంది. 6.43 ఇంచెస్, చేతులు మాత్రం సూపర్గా ఫిట్ అవుతుంది. అలాగే ఇది AMOLED స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే మీకు డైలైట్ కండిషన్లో కూడా స్క్రీన్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అండ్ ఇది మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, అలాగే మీకు లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్టు, అలాగే ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. టాప్లో ఇయర్ పీస్లో ఇంకొక స్పీకర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. టాప్ లెఫ్ట్లో మీకు పంచోల్ కెమెరా ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ మాత్రం చేతులు పట్టుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది, కాంపాక్ట్గా కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో వాడింది 6.43 ఇంచెస్ చిన్న సైజు డిస్ప్లేని వాడారు. 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. AMOLED స్క్రీన్ ఇది. అలాగే దీంట్లో బ్రైట్నెస్ ఏమో 450 నిట్స్ వరకు ఉంటుంది. సో అంత పెద్ద గొప్ప డిస్ప్లే ఏం కాదు. డేలైట్ కండిషన్లో ఓకే బాగానే ఉంటుంది. మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగుంది. ఇండోర్ కండిషన్లో వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు మాత్రం క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. కానీ డేలైట్ కండిషన్లో మాత్రం కొంచెం డల్గా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు UI విషయానికి వెళ్తే ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే కలర్ వైస్ లేటెస్ట్ వైస్ 13.1తో వస్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. ఏదైతే రెగ్యులర్ మన ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉంటాయో అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ దీంట్లో బ్లూటూత్ అప్లికేషన్స్ కూడా బాగానే ఉంటాయి. ఓపిక్గా అవన్నీ తీసేసుకోవాలి. చాలా అప్లికేషన్స్ ఉంటాయి. బడ్జెట్ మొబైల్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ మీరు తీసేసుకోవాలి. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే వస్తుంది. UI మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. లేటెస్ట్ కలర్ వైస్తో వస్తుంది. ఇది ఒప్పో ఫోన్ కలర్ వైస్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్మూత్గా ఉంటుంది. యానిమేషన్స్ కూడా బాగుంటాయి. అలాగే మీకు ఫ్లూయిడ్గా ఉంటుంది. మీకు కావాలనుకున్న థీమింగ్ లాగా సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు డైనమిక్ థీమింగ్ అవైలబుల్గా ఉంటుంది. అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. రిఫ్రెష్ రేటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ రెగ్యులర్గా AMOLED స్క్రీన్కి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ దీంట్లో కూడా ఉంటాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటివి కూడా. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఇంకో కెమెరా ఉంటుంది 2 మెగాపిక్సెల్. 50 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం ఓకే గుడ్. ఈ బడ్జెట్లో మనం యాక్సెప్ట్ చేసేలాగే ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్లవర్ షాట్స్ మాత్రం చాలా నీట్గా వస్తున్నాయి. హ్యూమన్ ఫేసెస్ షాట్స్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. 50 మెగాపిక్సెల్ కెమెరా ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ కూడా చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీని పరిధిలో ఇది కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ బాగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అబవ్ యావరేజ్గా ఉంటాయి కెమెరాలు. దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ డ్రాబ్యాక్ అనమాట. ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కెమెరాలు ఇంకొంచెం బెటర్గా ఉంటే మాత్రం సూపర్గా ఉండదు. జనరల్గా ఈ ఏ సిరీస్ ఫోన్లో ఆఫ్లైన్లో బాగా అమ్ముతూ ఉంటారు కాబట్టి సో అక్కడ ఓకే వీళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, బయట ఆఫర్లు బాగానే ఇస్తూ ఉంటారు కాబట్టి మనం చెక్ చేస్తున్నప్పుడు మాత్రం కెమెరా క్వాలిటీ జస్ట్ అబవ్ యావరేజ్గా అయితే నాకు అనిపించింది. ఇది కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు. చిన్న డిస్ప్లే, బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. AMOLED డిస్ప్లే, బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది. అది కాకుండా ఫాస్ట్ ఛార్జర్ కూడా 67 వాట్స్ ఛార్జర్ అయితే దీంట్లో వీళ్ళు సప్లై చేశారు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో నాకు చూడగానే ఒక డ్రాబ్యాక్ కనిపించిన పాయింట్ ఏంటంటే ఇది మీకు కంప్లీట్గా 4G ఫోను. ఇందులో వాడింది Qualcomm Snapdragon 680 4G ప్రాసెసర్. అఫ్కోర్స్ ప్రాసెసర్ మంచిదే, మిడ్ రేంజ్లో యాక్సెప్ట్ చేయొచ్చు. యాప్ లోడింగ్ బాగానే ఉంటుంది, ఫాస్ట్గానే ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి. కాకపోతే ఎంత బాగున్నా కానీ ఇప్పుడు మాత్రం చాలామంది 5G ఫోన్సే ప్రిఫర్ చేస్తున్నారు. సో నన్ను అడిగితే మీకు 5G ఫోనే కొనుక్కోవాలి, మీ ఏరియాలో ఆల్రెడీ 5G వచ్చేసింది అనుకుంటే మాత్రం దీనికి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు 5G ఫోన్స్ కూడా ఆ బడ్జెట్లో చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. సో ఇది కంప్లీట్గా ఒక 4G ఫోన్. ఆఫ్లైన్లో ఎలాగోలా వీళ్ళు అమ్మేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఆన్లైన్లో వచ్చేటప్పుడు మాత్రం
మనం కొనుక్కునేటప్పుడు 5G ఫోన్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, కానీ ఇది 4G ప్రాసెసర్. ఇదే దీంట్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఇది బాగానే ఉంటుంది. ఇలాంటివి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక ఫోన్కి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇచ్చారు. కాకపోతే ఇది కంప్లీట్గా ఒక 4G ఫోన్. ఇది ఒక్కటి మీరు ఓకే అనుకుంటే చూడండి, లేకపోతే ఆఫ్లైన్లో చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, కార్డ్ ఆఫర్లు అని చెప్పి, ఇలాంటివి చాలా ఉంటాయి. అక్కడైతే నడుస్తుంది. ఆన్లైన్లో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ప్రిఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ సాలిడ్గా ఉంది ఫోన్, చిన్నగా ఉంది, కాంపాక్ట్గా ఉంది, పవర్ఫుల్గా ఉంది, కానీ ఇది 4G ఫోన్. ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది OPPO A78కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.